నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ ఆసన సాధనలో అనుక్షణం పనిచేస్తాం సీఎం చంద్రబాబు. ఈ ఒక్క సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు అయినాయి. అంగన్వాడీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొండా సురేఖ. కోర మీసాల స్వామి మీకు కోటి దండాలయ్యా అంటూ భక్తులు వేడుకుంటున్నారు. కోరిన కోరికల్ని కొంగు బంగారంగా తీర్చే కొత్తగట్టు వీరభద్రస్వామి మా సమస్యలు తీర్చు అంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. సంక్రాంతి నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వీరభద్రస్వామి జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ, పోలీసులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ ఈవో కిషన్ పర్యవేక్షిస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయం జాతర మహోత్సవం సమయంలో కుమ్మరి కులస్తులు ఎంతో వైభవంగా ఎడ్ల బండ్లు జాతరకు ఊరేగిస్తారు. అదే ఈ జాతరకు ప్రధానం. ఈ జాతర మహోత్సవాన్ని ఆలయ కమిటీ, ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనార్థమై సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తున్న అశేష భక్తజన వాహినికి స్వాగతం, సుస్వాగతం. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనవి గుమ్మడికాయ, కోరమి. బంగారం, నగదు రూపేణ కానీ వస్తు రూపేణ ఎలాంటి మొక్కుబడులైనా మీరే స్వయంగా మందిలో వేయగలరు. ఎవరి చేతులకు కానుకలు అందించబోదు. వెండి, బంగారం, నగదు రూపేణ కానీ వస్తు రూపేణ కానీ ఎలాంటి మొక్కుబడులైనా మీరే స్వయంగా మందిలో వేయగలరు. ఎవరి చేతులకు కానుకలు అందించబోదు. మాట్లాడరాదు 2 నిమిషాలు ఇక్కడ. రామ 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 ఎట్టు
వచ్చినాము. ఈరోజు మళ్ళీ మా కుటుంబ సమేతంగా కూడా స్వామివారి దర్శనం పొందాము. భక్తులు ఎంతో విశ్వాసంగా కొలిచే వీరభద్ర స్వామికి గుమ్మడికాయలు కూరమిసాలు సమర్పిస్తారు. అది భక్తుల విశ్వాసంగా చాలా ప్రసిద్ధిగాంచింది. అదే నమ్మకంతో మేము ఈ సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మా తరఫున దేవాదాయ శాఖ కూడా ప్రతి ఒక్కరు జరుగుతుంది. దేహావతిదే మరుజా వాసమానా భుజంగై గండే కాళాకపర్దాహ కల్దశలాచండకోదండ హస్త దక్షార్. నా గుర్తు కిషన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవపల్లి మండలం 2020 సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు శుక్రవారం నుండి స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై రేపు 18వ తారీఖు శనివారం అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలు 9 రోజులు అంగరంగ వైభవం నిర్వహించబడినవి. ఈరోజు 17వ తారీఖు మహాపూర్ణాహుతి త్రిశూల స్నాన కార్యక్రమం నిర్వహించాము. ఇట్టి 9 రోజుల కార్యక్రమంలో ఇలాంటి ఆటంకాలు లేకుండా పోలీస్ శాఖ వారు 550 మంది పోలీస్ సిబ్బందిచే మరియు వైద్య శాఖ మరియు వెటర్నరీ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, పిఆర్ డిపార్ట్మెంటు మరియు దేవాదాయ శాఖ మరియు మా ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు వారందరి సహకారంతో ఇటు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగుస్తున్న రేపటితో భక్తులందరికీ అన్ని ఏర్పాటు చేశాము. రకాల దర్శనాలు ఏర్పాటు చేశాము. వారికి సరిపడా తీర్థ ప్రసాదం తయారు చేసి ఉంచాము. ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ దర్శనం చేసుకుని తీర్థం స్వీకరించారు. ఇటు బ్రహ్మోత్సవాలు రేపటితో ముగుస్తాయని తెలియజేయండి. కూరమీసాల స్వామి భక్తుల కోరికల్ని కొంగు బంగారంగా చూస్తారు. సంక్రాంతి నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. దీనికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్యం అనిల్తో రాజ్ అంతర్జీవి వరంగల్. కాంగ్రెస్ వచ్చిన ఈ ఒక్క సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు అయినాయి. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకడం లేదా? పెళ్లిళ్లు చేసుకున్న 5 లక్షల మంది ఆడబిడ్డలకు దాదాపు 80,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. షాబాద్ చెవెల్ల రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అమ్మ మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నా చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. నిన్న ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 44,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మన పిల్లల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆఖరికి ముసలోళ్ళని కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2,000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా, ఆయన 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4,000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4,000? ఎక్కడ 4,000 ఎక్కడిది? ఉన్న 2,000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2,000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళని కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఏమస్తే అదే మాట్లాడతాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, పోలీసుల గౌరవ వందనం. నిర్మల్ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమీక్ష. జనవరి 26 నుంచి తలపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై మంత్రి సీతక్క దిశానిర్దేశం చేసుకొని మరి విధి విధానాలను మీకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి సిఎస్ గారు ప్రభుత్వం నుంచి కూడా అందివ్వడం జరిగింది. గ్రామాలలో మరి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు, ఎలా గ్రామ సభలు నిర్వహించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరి సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా వారు వ్యక్తం చేస్తారు. అదేవిధంగా జిల్లాల వారీగా మంచిర్యాల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. వారు మరి దూరం నుంచి వచ్చారు కాబట్టి వారి జిల్లా నుంచి ఫస్ట్ వాళ్ళ ప్రజెంటేషన్, ఏ రకంగా మరి అధికారులతో కమిటీ ఫామ్ చేసుకున్నారు,
ఎప్పటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు, సెలక్షన్స్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మంచి చెడు ఏంటిదనేది మీరు ఏ రకంగా మరి రూపొందించుకున్నారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుతూ ఈ సమావేశాన్ని స్థానిక కలెక్టర్ గారు మరి సభాధ్యక్షురాలుగా ఉండి ఈ యొక్క సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ అధికారులు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువగా ఉండి ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా మరి ఒరిజినల్ గా లబ్ధిదారులకు మాత్రం అన్యాయం జరగకుండా మనం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ప్రజలకు వారధులు మరి అధికారులు. ఆ వారధులు కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కూడా మంచి పేరు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైనటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా, కొంచెం కష్టం కావచ్చు, టైం పట్టవచ్చు, సర్వేల కాడ ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ రాసుకొని వాళ్లకు సంక్షేమ పథకాలు అందియాలి. దాదాపుగా 10-15 సంవత్సరాలుగా తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన తాతయ్య ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనం, అదొక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం. kind of reforms that he has introduced, even today other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights and assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with one member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party? We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe, should be number one. Thank you very much. Sir, NTR గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంట, అంటే ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు, ఎవరి దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనవడు కానీ మనవరాలు కానీ అంటే అందరి దగ్గర తీసుకునేవారు, ప్రేమగా చూసేవారు. అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం. కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్. ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం, తెలుగు జాతిని నెంబర్ 1గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో
చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. సంగీత త్రిమూర్తులలో అగ్రగణ్యులైన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవములు వరంగల్ మహానగరంలో హనుమకొండ బాలసముద్రంలోని సమా జగన్మోహన్ స్మారక భవనంలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సంగీత కళాకారులు, సంగీత ఉపాధ్యాయులు శ్రీ ఉమ్మడి లక్ష్మణాచారికి త్యాగరాజస్వామి వారి వేషం వేసి స్వామివారి ఉంచవృత్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కళాకారులు, సంగీత విద్వాంసులు, సంగీత అధ్యాపకులు, సంగీత ప్రియులందరూ బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చేసి రాజేందర్ రెడ్డి నీలిమ దంపతుల నుండి మొదటి భిక్షను త్యాగరాజస్వామి వారికి సమర్పించారు. మేళ తాళాలతో, నగర సంకీర్తనతో త్యాగరాజ కీర్తనలను గానం చేస్తూ సభాస్థలికి కళాకారులందరూ విచ్చేశారు. కళాకారులందరూ పంచరత్న కీర్తనలు గానం చేసిన తదుపరి క్రమక్రమంగా త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సనాతన సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సాహిత్య కళాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వచ్చే త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవములు మరింత ఘనంగా నిర్వహించుకునేలా చూడాలని, కావాల్సిన సహాయ సహకారాలు స్థానిక శాసనసభ్యుడిగా అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అజరా హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ అప్పాల సుధాకర్, త్యాగరాజ శిష్య పరంపరలో 6వ తరానికి చెందిన ప్రొఫెసర్ వి తిరుపతయ్య, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం, వరంగల్ నగర ప్రముఖ వ్యాపారవేత్త, విద్యారణ్య ఆశ ధర్మ రక్షణ సంస్థ అధ్యక్షులు శ్రీ నగి రేకంటి రామ్మూర్తి, భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సమావేశం అటెండ్ అయిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, మందిని తక్కువ పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలు ఒక పండుగ వాతావరణం నిండుగా కొట్టొచ్చినట్టు ఉన్న కాడికైనా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి తెలియజేయాలి. ఎంతమంది వచ్చిన వాళ్ళని కాదు కానీ 10 మంది ఉన్నా, 2 ఉన్నా ఇట్లాంటి కార్యక్రమాలను ఆపకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనం తీసుకుపోగలిగితే మన ఆచారాలు సాంప్రదాయాలు జీవం పోసిన వాళ్ళకి మనవి చేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలకు నా వంతు ఏ సహాయం అవసరం ఉన్నా తప్పకుండా నేను రాజేందర్ రెడ్డిగా తప్పకుండా మీకు సమకూర్చే విధంగా ఏర్పాటు చేస్తానని మనవి చేస్తూ సెలవు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొండా సురేఖ చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై ఐసిడిఎస్ అధికారుల నుండి ఆరా. చిన్నారులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం. మంత్రికి సమగ్ర వివరాలు అందజేసిన అంగన్వాడీ సిబ్బంది. మంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో డిఆర్డీఓలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు దిశానిర్దేశం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోందన్నారు. సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక చేయూత అందించబోతున్నాం. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నాం. కుటుంబంలో ఉండే ఉపాధి హామీ మహిళా కూలీ బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ చేతుల మీదుగా కూలీలకు ఆర్థిక చేత అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. నా మూట నా ఇష్టం, ఇక్కడనే పెడతా, కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోపో. బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ, ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం.
నిర్మల్ డిపోకు టీఎస్ 18T8485కు చెందిన పల్లె వెలుగు బస్ నిర్మల్ నుండి బైంసాకు రాత్రి 7 గంటలకు బయలుదేరింది. అయితే బైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఎలకాబాయ్ అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది. కండక్టర్ డిఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని, లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు. బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గవర్నమెంట్ బస్ అయితే గవర్నమెంట్ దాంట్లో ఎట్లా పెడతాము మనం అట్టే కాదు మీద పడేసుకోవాలా తగిన మరి లేకపోతే ఏ మాటలు చూపిస్తా మాట్లాడకుండా దాంట్లో పెట్టాకనే బెల్లం బెల్లం అనుకుంటే నువ్వు చేస్తున్నావు బాబు నేను చేస్తలేదు పక్కకు పెట్టాలమ్మా దాంట్లో పెడితే ఎట్లుంటది ఎవరైనా సమానం ఉంటుంది అట్లా బస్సులో వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు. ఒక్కరు చేసుకుంటే ఇంత మందికి డిస్టర్బెన్స్ చేస్తుంది. నువ్వే అట్లా చేస్తున్నావు. గవర్నమెంట్ జాబ్ చేస్తే నీకు లొంగాలని అరే అన్ని ముక్కలు మాట్లాడకి మీద పడేయాలి లగేజ్ అన్నప్పుడు మీద పడేయాలి. నా ఇంటిదైతే నేను అసలు ఎక్కని అమ్మ అర్థం చేసుకోలేదు ఇట్లా మాట్లాడే ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ సమీపంలో యువజన వివరాలు క్రీడలు మంత్రిత్వ శాఖ సంబంధించిన నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట విద్యార్థులతో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ఓల్డ్ బస్టాండ్ నుండి విక్టరీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట చెందినటువంటి వీళ్ళు స్టూడెంట్స్తో రోజు పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు దాదాపు 462 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్. రోజుకు 462 మంది చనిపోతున్నారు. అంటే ఎంతమంది చనిపోతున్నారు ఆలోచించండి. దాంట్లో 70% 2 వీలర్ మీద పోయి చనిపోతున్నారు. దాంట్లో ఎక్కువ మంది ఎవరు స్టూడెంట్స్. ఎన్ని సంవత్సరాల్లో మైనర్ 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ఎవరైతే యువకులు కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. 75% స్కూటర్ మీద పోయిన 2 వీలర్ మీద పోయిన చనిపోతున్నారు. వీళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే 30% హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోతున్నారు, 42% సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చనిపోతున్నారు. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉన్నది? 2 వీలర్ల మీద వేరే వాళ్ళకు ప్రమాదం ఎక్కుంది. ఎవరికి? స్టూడెంట్స్కి ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ దీని గురించి ఈ నెల రోజులంతా ట్రాఫిక్ వారోత్సవాలని ఇంతకుముందు ఉండే, ఇప్పుడు మాసోత్సవాలని పెట్టింది గవర్నమెంట్. మీకు అందరికీ అర్థమైంది కదా. భద్రత పాటించాలి, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. హెల్మెట్ ఎటువంటలేదు, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్టీఆర్ ఆసన సాధనలో అనుక్షణం పనిచేస్తాం సీఎం చంద్రబాబు. ఈ ఒక్క సంవత్సరంలో తెలంగాణలో దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు అయినాయి. అంగన్వాడీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొండా సురేఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.